మనం వామాచారము సమయాచారము అని తాంత్రికులు అని ఇట్లా చెప్తూ ఉంటాం కదా. అందరికీ ఇవే నియమాలా? కాదు. మనం ఇప్పుడు చెప్పిన నియమాలన్నీ కూడా సమయాచారులకి మాత్రమే. వామాచారంలో ఉన్న వాళ్ళకి తాంత్రికులకి ఈ నియమాలు చెల్లవు. వాళ్ళకి ఏమిటి? వామాచారంలో ముఖ్యంగా చెప్పేది ఏమిటి అంటే మద్యం మాంసం తదా మత్స్యం ముద్ర మైథనమేవచ. ఈ 5 కూడా ఉండి తీరాలి అన్నారు. మంత్రసిద్ధి కావాలి అంటే మద్యము, మాంసము, ముద్ర, మైథనము, మత్స్యము ఇవన్నీ కూడా ఈ 5 కూడా ఉండి తీరాలి అని చెప్పారు. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు వీటిని తప్పనిసరిగా వాడతారు. ఇందులో కూడా ఏమిటి అంటే మద్యం మొట్టమొదటిది. ఈ 5లోనూ మొట్టమొదటిదైనటువంటి మద్యము అనేది చాలా ముఖ్యమైనటువంటిది వాళ్ళకి. ఆ మద్యం తాగి వాళ్ళు జపానికి కూర్చుంటారు. అదే దాన్ని అమ్మవారికి నివేదన కూడా చేస్తారు, దేవతకి నివేదన చేస్తారు. ఇంతేకాదు, మనం ఏకాగ్రతతో జపం చేయాలి కదా. ఏకాగ్రతతో జపం చేయడం కోసం అని వాళ్ళు ఈ గంజాయి లాంటి మత్తు పదార్థాలు కూడా వాడతారు. ఇది కూడా ఒక ఇది ఉంది. అంటే అవి వాడతారా అని అంటే ఇక్కడ ఒక విషయం చూడండి. బెంగాల్ ప్రాంతంలో కాళీ సాధకుడు, ఆయన పేరు రాంప్రసాద్, 12 సంవత్సరాలు కేవలము మద్యపానం చేసి పంచకపాలాసనం, పంచముండాసనం అంటాం, ఆ పంచముండాసనం మీద కూర్చొని తీవ్రమైన సాధన చేశాడు అని చెప్తారు. అలాగే కాశీలో కూడా కీనారా మఘోరి, ఆయన బంగు తాగి చాలా కాలం ఆ తపస్సు చేశాడు అని, ఆయన కాళీదేవిని ప్రసన్నం చేసుకున్నాడు అని, చేసుకుని ఆ కాళీని కాశీకి తీసుకొచ్చాడు అని చెప్తారు. ఇవి కేవలం వామాచారం వాళ్ళకి, తాంత్రికులకి మాత్రమే చెల్లుతాయి. సమయాచారంలో వీటి యొక్క ఉపయోగం అనేది ఏమాత్రం ఉండకూడదు.